వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ థెరపీ. ఎప్పుడూ తోటకూర పాలకూరతోనే కాకుండా అప్పుడప్పుడు సీజన్లో దొరికే చింత చిగురుతో పప్పు చేయబోతున్నాను. ఇది రుచిగా ఉండటమే కాదు, విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 100 గ్రాముల చింత చిగురును తీసుకొని కాడలు లేకుండా బాగా చేత్తో నలిపేసి ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు ఒక స్ట్రైనర్లో వేసి 2-3 సార్లు కడగాలి. ఒక బాణల్లో 1/2 కప్పు వరకు కందిపప్పును వేసి దోరగా వేయించుకోవాలి. పప్పు మాడిపోకుండా మంచి వాసన వచ్చే వరకు ఇలా దోరగా వేయించుకోవాలి. వీటిని ఇప్పుడు కుక్కర్లో వేసి 1-2 సార్లు కడగాలి. ఇందులో ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద సైజు టొమాటోను కూడా వేసుకోవాలి. 10 పచ్చిమిర్చిని ఇలా ముక్కలు చేసి వేసుకోండి. ఇక్కడ నేను కారం వేయట్లేదు, అందుకే కొంచెం ఎక్కువే వేసాను. మీరు కావాలనుకుంటే పచ్చిమిరపకాయలను తగ్గించి కారాన్ని కూడా వేసుకోవచ్చు. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందాక మనం కడిగి పెట్టిన చింత చిగురును వేసి 1 గ్లాస్ వరకు నీళ్లను పోసుకోవాలి. ఒకసారి వీటన్నింటినీ బాగా కలిపేసి కుక్కర్లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చింత చిగురిని కందిపప్పుతో కలిపేసి కుక్కర్లో పెడితే ఉడకదని చాలామంది అంటుంటారండి. కానీ మనం చేత్తో బాగా నలిపేసి ఇలా మొత్తం పొడి పొడిగా చేసి వేసుకుంటున్నాం కాబట్టి చింత చిగురు బాగా ఉడికిపోతుంది. ఆవిరి పోయాక ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. ఇక్కడ నేను రుచికి సరిపడా రాళ్ల ఉప్పును వేస్తున్నాను. చింత చిగురు పప్పులో రాళ్ల ఉప్పు వేస్తే భలే టేస్టీగా ఉంటుంది. ఉప్పును వేశాక ఒకసారి బాగా కలిపేసుకుంటున్నాను. పోపు కోసం ఒక గిన్నెలో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యితో తాలింపేస్తే చింత చిగురు పప్పు టేస్టీగా ఉంటుంది. ఇలా నూనె నెయ్యి వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే ఒక ఉల్లిపాయ, 5-6 వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. నాలుగు ఎండుమిర్చిని కూడా ఇలా తుంపి వేసుకోవాలి. ఇవన్నీ వేశాక పోపును బాగా వేపుకోవాలి. చివరిగా ఫ్రెష్గా తుంచిన కొంచెం కరివేపాకును కూడా వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం మెదిపి పక్కన పెట్టుకున్న పప్పును కూడా తాలింపులో వేసేస్తున్నాను. ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీరని కూడా వేసి 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ చింత చిగురు పప్పు రెడీ. దీన్ని పల్లెటూర్లలో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. సిటీలో కొనాలంటే 100 గ్రాములు 100 రూపాయలు. బట్ సీజన్లో మాత్రమే దొరుకుతుంది, అందుకే ఎప్పుడు దొరికినా చేస్తూ ఉంటాను. ఈ పప్పుకి సైడ్ కాంబినేషన్గా ఎగ్ ఆమ్లెట్ పెట్టుకొని తింటుంటే భలే రుచిగా ఉంటుంది.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ అండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.